హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికీ మన తెలుగిత సెషన్ కి స్వాగతం అండి. ఉమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. हरे विष्णुपदाय कृष्णाय भूतले श्रीमते जय पताका स्वामीजी नमो आचार्य पदाय निताय कृपा प्रदाय कदा दामोदर नग्रामतान्ने मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तं. वाञ्छकल्पातर्भ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नामा सरदास ठाकुर की जय. ओम. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम. హరే కృష్ణ. డివోటీస్ అందరికి ధన్యవాద ప్రణామం అండి. అందరికి భగవద్గీత సెషన్ కి స్వాగతం. ఈ రోజు మనం భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానం 25వ శ్లోకం చర్చించుకోబోతున్నాం. చాలా అద్భుతమైన సెషన్ నడుస్తుంది. ఇప్పుడు 25 నుంచి 29 వరకు కూడా స్వామి అనేక రకములైన యజ్ఞముల గురించి చెప్తారు. సో ఎవరెవరు ఆ యజ్ఞములు చేస్తారు, వాటి ఫలితములు ఏంటి, అవన్నీ కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది. అవన్నీ మనం చూద్దాం. दैवमेवापरे यज्ञं योगिना पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति. दैवमेवापरे यज्ञं योगिना पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति. दैवमेवापरे यज्ञं योगिना पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. కొందరు యోగులు వివిధ యజ్ఞాలను సమర్పించడం ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు. మరి కొందరు పరబ్రహ్మం అనే అగ్నిలో హోమము చేస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నిన్నటి శ్లోకంలో స్వామి చాలా చక్కగా విన్నవించారు. ఏదైనా సరే, ఏ కర్మ అయినప్పటికీ కూడా మనం ఆధ్యాత్మికం చేసుకుంటే ఏమవుతుంది, ఆ విధంగా ఇటువంటి కర్మ బంధనాల్లో ఉండడు, తప్పకుండా వాడు భగవద్ధామం వెళ్తాడు అని నిన్నటి శ్లోకంలో చక్కగా చాలా అద్భుతంగా వివరించారు. ఏదైతే కర్మలు, అవే కర్మలు మన సరైన అవగాహన లేకుండా మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తే గనక అవే బంధనాలు అవుతాయి. కానీ అవే కర్మలు భగవంతుని ప్రీత్యర్థం, భగవంతుని సంతృప్తి మేరకు చేస్తే అవి మన బంధన విముక్తులు చేయటమే కాకుండా భగవద్ధామం తీసుకుని వెళ్ళగలుగుతాయి అన్న విషయాన్ని స్వామి చక్కగా చెప్తూ, సరే అయితే అందరూ చేయలేరు కదా, అందరూ కూడా భగవంతునికి సమర్పించే విధంగా చేయలేరు కదా, మరి రకరకముల వాళ్ళ స్థితిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కర్మల్ని ఈ విష్ణువుకి సమర్పిస్తారు. ఎందుకంటే యజ్ఞ ఇది విష్ణువు, యజ్ఞం అంటే విష్ణువు. సో ఇప్పుడు యజ్ఞం అంటే కేవలం మనం అగ్నిహోత్రం చేసి అవన్నీ పెట్టేసి ఆ అలా హోమం చేస్తేనే కాదు, ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతుని యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థం చేయటమే యజ్ఞం. సో ఒక్కొక్కల స్థితిలో ఉన్న వాళ్ళు ఆ యజ్ఞ అగ్నికి ఒక్కొక్కటి ఆహుతి చేస్తూ ఉంటారు కదండి. సో అది రకరకముల, మరి ఎందుకంటే ఇన్ని రకములు అంటే గనక అందరూ కూడా ఒకే స్థాయిలో ఉండరు కదా, అందరూ శుద్ధ భక్తి తీసుకోలేరు, అందరు కూడా కృష్ణ చైతన్యంలో తమ కర్మలన్నీ భగవంతుని తృప్తి కోసం చేయలేరు. మరి అటువంటి వారు రకరకములైన స్థాయిలు వాళ్ళ వాళ్ళ జ్ఞానం అనుసరించి, వాళ్ళ యొక్క స్థితి అనుసరించి, వాళ్ళ వర్ణాశ్రమ పద్ధతి అనుసరించి వాళ్ళు కొన్ని కొన్ని యజ్ఞములు ఆచరిస్తూ ఉంటారు. అంటే మొత్తం ఏమీ చేయని వాళ్ళకంటే ఇవి చాలా చాలా బెటర్ అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, యోగా ల్యాడర్ సైకిల్లో అన్నిటికంటే కింద ఎవరుస్తారు, ఎటువంటి ఆ మానవ జన్మ వచ్చినప్పటికి కూడా మానవ చైతన్యం లేకుండా ఆహార నిద్ర భయం మైథునంలోనే ఇంకా జంతువుల కంటే హీనంగానే గడుపుతూ
వాళ్ళకంటే కొంచెం పైన కర్మకాండేయులు. ఆ తర్వాత సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం, జ్ఞాన యోగం, అష్టాంగ యోగం లేదా ధ్యాన యోగం, ఆ తర్వాత భక్తి యోగం. సో ఈ యొక్క యోగ ల్యాడర్ అనేది ఇవ్వబడింది. సో ఒక్కొక్కళ్ళ వాళ్ళ స్థితిని బట్టి దాన్ని తీసుకుంటారు. అందరూ భక్తి యోగం చేయలేరు కదా! అందరూ భగవంతుని యొక్క ప్రీత్యర్థమే చేయలేరు కదా! యజ్ఞార్థ కర్మణ్యోన్యత్ర ఆల్రెడీ 3వ అధ్యాయం 9వ శ్లోకంలోనే చెప్పాడు. యజ్ఞం విష్ణు యొక్క ప్రీత్యర్థమే చేయవయ్యా నీ కర్మలు. అప్పుడు నువ్వు బంధనములో పెట్టబడకుండా ఉంటావు. కానీ అందరూ అంత క్వాలిఫైడ్ కాదు. వాళ్ళ స్థితిని బట్టి రకరకములైన కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నం అవుతారు. సో ఈ యొక్క 25వ శ్లోకంలో ఇక ఇద్దరు రకములు 2 రకముల వాళ్ళ గురించి ఇక్కడ స్వామి ప్రస్తావన చేస్తున్నారు. సో ఒకటి మనం ఈ యొక్క సెషన్‌లోకి వెళ్ళే ముందు ఒకటి మనం క్లియర్ చేసుకోవాలి. యజ్ఞం ఎవరి కోసం చేయాలి? విష్ణు ప్రీత్యర్థం చేయాలి. ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అయినప్పటికీ కూడా అది కూడా దేనికోసం ఇవ్వబడింది? చాతుర్వర్ణ్యం మయాష్టం గుణకర్మ విభాగశః. అది కూడా స్వామి ఎందుకు ఇచ్చాడు ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థని అంటే అది కూడా సంసిద్ధి పరితోషణం. హరి యొక్క ప్రీత్యర్థమే ఇచ్చాడు. అటు వర్ణాశ్రమ పద్ధతి అయినా ఈ యొక్క యజ్ఞ యాగాదుల యొక్క నిర్వహణ అయినా స్వామి ఏదైనా ప్రస్తావన చేశారు మన కోసం ఇవ్వబడింది అంటే అది కేవలం యజ్ఞానికి విష్ణువు ఆ విష్ణు యొక్క సంతృప్తి కోసమే చేయాల్సిందిగా ఇవ్వబడింది. ఆ విధంగా జీవాత్మ ఈ సంసార చక్రం నుంచి అతి తొందరగా విముక్తుడవుతాడు. దానికోసమే ఇవ్వబడింది. అసలు యజ్ఞములు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఒకటి మన యొక్క ఇంద్రియ నిగ్రహం డెవలప్ చేసుకోవడానికి, లేకపోతే ఈ యొక్క సమర్పణ భగవంతుడికి, లేకపోతే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా వివిధ దేవీ దేవతలు కానీ అది కనుక లేకపోతే ఏమవుతుంది? ఎటువంటి ఇంద్రియ నిగ్రహము ఉండదు. అందుకని ఈ సాక్రిఫైస్ అనేవి దేనికోసం? ఒకటి ఇంద్రియ నిగ్రహం కోసం, ఇంకొకటి భగవంతుడికి మనకి ఉన్న జ్ఞానం స్లోగా అది డెవలప్ అవుతుంది. ఆ తర్వాత అది చిట్ట చివరి ఫైనల్ స్టేజ్ కి భగవంతుని పట్ల భక్తియుత సేవ కింద అది మార్పు చేస్తుంది. సో ఆల్రెడీ భక్తి యోగులైతే వెరీ గుడ్. ఆ విధంగా వాళ్ళు ఇంకా శుద్ధ భక్తిలోకి వెళ్తారు. అయితే మిగతా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఈ అధ్యాయం పేరేంటి? దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అని దేన్ని అనబడుతుంది? సో ఏదైతే భగవంతుడికి సంబంధించింది, అలాగే భగవంతుడికి జీవాత్మకి ఉన్న సంబంధం, ఆ తర్వాత ఆ సంబంధం తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, వెళ్తే వచ్చేదేమిటి, ఇదంతా కూడా దివ్యమైన జ్ఞానం. సో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు తిరిగి రాకుండా ఉంటారు. ఎందుకు ఆయన దగ్గరికే వెళ్ళాలి? ఇదంతా కూడా ఏమిటి? దివ్య జ్ఞానం. చాలా అద్భుతమైనది. గుణాతీతమైన జ్ఞానం. సో ఈ జ్ఞానం గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి. సో అది లాస్ట్ లో మనకి 4వ అధ్యాయం ఇదే అధ్యాయంలో 33వ శ్లోకంలో చెప్తారు. కానీ అందరూ కూడా గురువుని ఆశ్రయించి తీసుకోలేరు కదా! కానీ రకరకములైన పద్ధతుల ద్వారా కొంచెంగా జ్ఞానం ఆర్జిస్తూ ఉంటారు. బట్ ఈటన్నిటికంటే బెస్ట్ పద్ధతి ఏంటి? ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి ఈ యొక్క భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని తెలుసుకొని డైరెక్ట్ గా భక్తియుత సేవలో నిమగ్నం అవ్వటం. సో అది మనకి చెప్తారు. కానీ అందరూ ఆ స్థితిలో ఉండరు. కానీ ఏం చేస్తారు? స్లోగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంద్రియ నిగ్రహణ, స్లోగా భగవంతుడి పట్ల జ్ఞానం తెలుసుకోవటం, తర్వాత శుద్ధ భక్తి స్థితి, తర్వాత భక్తియుత సేవ, అందులో నుంచి మళ్ళీ శుద్ధ భక్తి స్థితికి వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ యొక్క యజ్ఞములు మళ్ళీ 2 రకముల కింద ప్రభుపాద గారు ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఒకటి ఏమిటి? భగవంతుని యొక్క ప్రీత్యర్థం, విష్ణు యొక్క ప్రీత్యర్థమే చేసేది. రెండవదేమిటి? ఈ యొక్క వాళ్ళ యొక్క లౌకిక సంపదలు, భౌతికమైన వాటిని పొందటం కోసం చేసే యజ్ఞములు కదండీ! సో ఒకటి ఏమిటి? ఆ ఆధ్యాత్మిక జ్ఞాన తృప్తి కొరకు చేశారు. సరే అయితే ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు స్టార్టింగ్ లో. ఏమన్నాడు? యుద్ధం చెయ్యను అన్నాడు. తర్వాత భగవంతుని ఆజ్ఞ పేరకు భగవంతుని యొక్క సంతృప్తి కొరకు తన యొక్క విద్యుక్త ధర్మాన్ని చేయటం జరిగింది కదండి! సో ఆ విధంగా చేయటం కారణంగా ఏమవుతుంది? తను ఎటువంటి కర్మ బంధనాల్లో పెట్టబడడు. కర్మ చేస్తున్నప్పటికీ చేయని వాడవుతాడు. అదే విధంగా అది తన్ని కర్మ ఈ యొక్క సంఖ్యల నుంచి బయటకి తీసుకుని వస్తుంది. మళ్ళీ భగవద్ధామం తీసుకుని వస్తుంది. అందుకే ఇక్కడ ప్రభుపాద గారు చెప్పారు. అటువంటి వాడు ప్రథమ శ్రేణి యోగి కింద పిలువబడతాడు. కానీ అందరూ ఆ విధంగా ఆచరించలేరు కదా అర్జునుడిలాగా. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? దైవమేవాపరే యజ్ఞం, దైవమేవాపరే యజ్ఞం. సో కొంతమంది ఏం చేస్తారు? అపరే, కొందరు, అందరూ చేస్తారనట్లేదు. కొంతమంది ఏం చేస్తారు? దైవమేవాపరే. సో దేవతారాధన చేస్తూ ఉంటారు. సో ఈ దేవతారాధన ఎందుకు చేస్తారు వాళ్ళు? ఏదైనా భౌతికమైన సంపదలని
భౌతికమైన విషయములను పొందటం కోసం చేస్తూ ఉంటారు. సో, ఇది వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు. అందులో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీళ్ళ దేవీ దేవతలను సంతృప్తి పరచడం అనేది అంత ఈజీ విషయం ఏమీ కాదు. దానికి కూడా ఎంతో ఇంద్రియ నిగ్రహం కావాలి కదండీ! సో, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ యొక్క దేవీ దేవతారాధన యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళకున్న సంపద కదండీ! వాళ్ళకున్న సమయం, వాళ్ళకున్న శక్తి అవన్నీ కూడా అందులో ఆ యజ్ఞాగ్నిలో వేస్తున్నారు. సో, ఇప్పుడు ఏదైనా యజ్ఞం చేయాలంటే ఏం కావాలి? నెయ్యి కావాలి, ఎంతో సంపాదన కావాలి, ఎంతో సమయం కేటాయించాలి, ఎంతో శుద్ధిగా ఉండాలి. అవునా కదా! వివిధ దేవీ దేవతారాధన యజ్ఞం చేయటం కూడా ఈజీ అండి? సునాయాసంగా అయిపోతుందా? ఏదైనా యజ్ఞం చేయాలంటే? ఎన్ని నియమాలు పాటించాలి? శ్రమ పడాలి మాతాజీ, అవును చాలా శ్రమ మాతాజీ, పడాలి. చాలా సో, మంత్రం ఇలాంటి చాలా ఎన్నో కష్టం. నియమాలు పాటించాలి. ఎన్నెన్నో ఐటెమ్స్ వాళ్ళు యజ్ఞం చేయాలంటే ఇవన్నీ తీసుకురన్నారా అని చెప్తారు. వివిధ ఒక్కొక్క దేవీ దేవతకు ఒక్కొక్కటి సంతృప్తి కలిగిస్తుంది. ఒక్కొక్క దేవీ దేవతకు ఒక్కొక్క విధంగా పూజ, అర్చన అంతా చేయాల్సి ఉంటుంది. కదా! ఒక్కొక్క దేవీ దేవతకు ఒక్కొక్క పుష్పం ఇష్టం ఉంటుంది. ఒక్కొక్క దేవీ దేవతకు ఒక్కొక్క విధంగా యజ్ఞం చేయాల్సి ఉంటుంది. సోమ యజ్ఞం చంద్ర భగవానుడి కోసం చేస్తారు. ఇంద్ర యజ్ఞం ఇంద్రుడి కోసం చేస్తారు. ఎందుకని? సో, ఆ యొక్క నందన వనం, ఆ యొక్క దేవతల యొక్క గార్డెన్‌కి వెళ్లి విహరించటం కోసం, ఆ యొక్క పర్మిషన్ రావటం కోసం, ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తారు. ఆ సోమరస పానం చేయటం కోసం చంద్ర భగవానుడికి యజ్ఞం చేస్తూ ఉంటారు. అలాగే అనేకమైన భౌతిక సుఖములు పొందటం కోసం చదువు బాగా రావాలంటే ఒకళ్ళకి, లేకపోతే ఆరోగ్యం బాగుండాలంటే ఒకళ్ళకి, మంచి భార్య రావాలంటే ఒకళ్ళకి, మంచి భర్త కావాలంటే ఒకళ్ళకి, మంచి సంపాదన, మంచి వంశాభివృద్ధి. సో, ఈ విధంగా అన్‌లిమిటెడ్ మనకి ఎన్ని రకములైన కోరికలున్నాయో అంతకు మించిన దేవీ దేవతలు ఉంటారు. ఎందుకని యూనివర్సల్ మేనేజ్‌మెంట్‌లో ప్రతి ఒక్కరిని మేనేజ్ చేయడానికి, ప్రతి ఒక్క విషయాన్ని మేనేజ్ చేయడానికి ఒకానొక ప్రతినిధిని భగవంతుడు కేటాయించడం జరిగింది. సో, ఆ విధంగా వాళ్ళందరూ ఏమన్నా ఇండిపెండెంటా? వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క యూనివర్సల్ మేనేజ్‌మెంట్‌లో ఆయన ఇచ్చే ప్రకారం పనిచేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్‌లో ఏదైనా ఒక పని చేసి పెట్టాలంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా చేయలేరు. గవర్నమెంట్ ఆమోదం ఉంటే చేయగలరు. మనం డైరెక్ట్‌గా గవర్నమెంట్‌ని పట్టుకోకుండా వీళ్ళకి ఏమైనా ఇచ్చేసామనుకోండి ఏమంటారు అది? ఇల్లీగల్ యాక్టివిటీ అంటారు. కదండీ! అందుకని భగవంతుడు ఈ దేవతారాధన ఏమని చెప్పాడు 9వ అధ్యాయంలో అవిధి పూర్వకం. ఇండైరెక్ట్‌గా ఆయనే వర్షిప్ చేస్తున్నారు కానీ బట్ దాన్ని అంగీకరించబడట్లేదు. అంగీకరించబడట్లేదు. కానీ ఇప్పుడు ఏమిటండి అందరూ చేయగలరా? అందరూ చేయలేరు. ఎవరైతే ఇంటెలిజెంట్ వెరీ బాగా తెలివైన వాళ్ళు డైరెక్ట్‌గా విష్ణువుని పట్టుకుంటారు. లేకపోతే ఏం చేస్తారో వాళ్ళ యొక్క ఇన్‌స్టాంట్‌గా కోరికలు తీరిపోవాలి. వెంటనే కోరికలు తీరిపోవాలి. సో, ఏమవుతుంది అటువంటి వాళ్ళు దేవీ దేవతల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. కదండీ! సో, ఏమిటరా తేడా దేవీ దేవతలను ఆశ్రయిస్తే, విష్ణువుని ఆశ్రయిస్తే తేడా ఏంటంటే, సో, కోరికలు ఇప్పుడు మనకు భగవంతుడు చెప్పారు. అర్ధార్థి జ్ఞాని చ భర్తర్షభ ఏమని చెప్పాడు? ధనాన్ని ఆశించేవారు, కష్టములో ఉన్నవారు, జ్ఞానులు, అలాగే ఏదో తెలుసుకోవాలి అనుకుని కుతూహలం ఉన్నవారు వీళ్ళందరూ కూడా భగవంతుని ఆశ్రయిస్తారు. అంటే ఏమిటి? భగవతంలో చెప్పబడింది. అకామ సర్వకామ మోక్ష కామ వృత తీవ్రైన భక్తి యోగేన. సో, కోరికలు ఉన్నవారు, కోరికలు లేనివారు, మోక్షం ఆశించేవారు, లేకపోతే శుద్ధ భక్తి చేసేవారు అందరూ భగవంతుడిని ఆశ్రయించాలి. వేరే ఎవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని శ్రీమద్ భాగవతం చెప్తోంది. మన ధ్రువ మహారాజు ఏదో కోరికతో వచ్చాడు. కానీ ఏం చేశాడు స్వామి ఇవ్వకుండా ఉన్నాడా? ఇచ్చాడు. కానీ ఇచ్చే ముందు ఏం చేశాడు? ఆ హృదయం అంతా శుద్ధీకరణ అవుతుంది. ఇది డిఫరెన్స్. వీళ్ళ దేవీ దేవతారాధనకి, విష్ణు ఆరాధనకి తేడా ఏంటంటే, భగవంతుడు విష్ణువుని ఆరాధించడం ప్రారంభించంగానే ఆ కోరిక తీరదని కాదు. ఆ కోరిక ఎప్పుడు ఇస్తాడు అంటే, మన హృదయం శుద్ధీకరణ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ఫలితం ఇస్తాడు. అప్పుడు దానివల్ల అది వచ్చినప్పటికి కూడా మనకి ఎటువంటి పతనం అనేది ఉండదు. మనం చూస్తూ ఉంటాం అనేకమైన రాక్షసులు వివిధ దేవీ దేవతలకి ఆరాధన చేసిన తర్వాత వాళ్ళకి ఎన్నెన్నో ఫలితములొచ్చిన తర్వాత వాళ్ళు అదే సత్వగుణంలో క్యారీ అవ్వబడుతున్నారా? అవ్వబడట్లేదు. వరాలొచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ యొక్క బ్రాహ్మణుల్ని హింసిస్తూ ఉంటారు. ఆ గోవుల్ని హింసిస్తూ ఉంటారు. యజ్ఞ యాగాదులు ఆపేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ హృదయం ఏం శుద్ధీకరణ అవ్వలేదు. కానీ విష్ణువుని ఆరాధించిన భక్తులు చూడండి. ఎవరైనా ఇప్పుడు ధ్రువుడు గాని, వృత్తాసురుడు గాని, ప్రహ్లాదుడు గాని, అంబరీష్ మహారాజు గాని వాళ్ళు భగవంతుని ప్రాప్తించుకున్న తర్వాత ఎన్నెన్నో వరములు అసలెవరు కూడా ఊహించని వరములు పొందిన తర్వాత వాళ్ళెలా బిహేవ్ చేశారు? ఇద్దరి బిహేవియర్‌కి ఎంత తేడా ఉంటుంది. అవునా కదా? ఉంటుందా లేదా? ఉంటుంది మాతాజీ. అవును మాతాజీ, చాలా ఎందుకని? వీళ్ళకి హృదయం చాలా శుద్ధీకరణ అవుతుంది. ఇది తేడా. వీళ్ళ దేవీ దేవత ఆరాధనకి, విష్ణు ఆరాధన. సరే అయితే ఇప్పుడు
భగవంతుని యొక్క అంగములు అని చెప్తున్నారు కదా దేవతలు. మరి ఏంటండి ప్రాబ్లం ఏమిటి? ఇక్కడ కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారు? వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. సో ఓకే, పూజిస్తారు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ యొక్క భౌతిక సంపదలు వస్తాయి. కానీ వాళ్ళేం ఇండిపెండెంట్ గా ఇవ్వలేరు. విష్ణువు యొక్క శాంక్షన్ అయిన తర్వాతే వాళ్ళు ఏదైనా ఇవ్వగలరు వీళ్ళకి. కానీ ఏమిటంటే వీళ్ళ ద్వారా అవి ఇవ్వబడతాయి. ఎందుకని ఇండైరెక్ట్ వర్షిప్ చేస్తున్నారు. సరే అయితే వర్షిప్ చేసేసాము. అవి వచ్చిన ఫలితములు శాశ్వతంగా ఉంటాయా? శాశ్వతంగా ఉండవు. ఎందుకని కేవలం మోక్ష ప్రదాత శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడు. ఆయన మాత్రమే మోక్షం ఇవ్వగలడు. మిగతా ఎవ్వరు కూడా ఇవ్వలేరు. సరేనండి. పోన్లేండి, మాకు మోక్షమే వద్దు. సరే అయితే ఫలితములు తెస్తే చాలు. మరి ఫలితములు వస్తున్నాయి ఈ దేవతలు ఆరాధిస్తే. మరి ప్రాబ్లం ఏంటి? కర్మబంధనాలనే ప్రాబ్లం ఉందా? ఉంటారు కానీ ఆ ఫలితములు ఇంకా పొందిన ఇంకా తర్వాత కర్మబంధనాలను పెట్టబడతారు కానీ ముక్తులు కాలేరు మాతాజీ. ఆ? ఒకదాని ఫలితములు తర్వాత ఏదైనా ఒకటి ప్రాబ్లం రాజు ఉందా గారు ఫలితములతో? తిరిగి మళ్ళా కోరికలు వస్తూనే ఉంటాయి మళ్ళీ మాతాజీ. వాళ్ళు ఈ తీర్చుకునే ప్రయత్నం ప్రపంచంలోకి చేస్తుంటారు. రావాల్సిందే మళ్ళీ మాతాజీ. కర్మబంధనాల్లో పెట్టబడుతూనే ఉంటారు మాతాజీ. వాళ్ళకి అసలు ముక్తి అనేది ఫలితాలు మళ్ళీ లభించదు. ఈ భర్తను ఫలితాలు శాశ్వతం కాదు మాతాజీ. వండర్ఫుల్. ఫలితములు శాశ్వతం కాదు. గీత కుశల మాతజకి ఇచ్చాయి. సో ఫలితములు వస్తాయి, రావని చెప్పట్లా, బట్ శాశ్వతం కాదు. అదేంటండి మీరు ప్రతిరోజు నామ సంకీర్తన చేయమంటున్నారు, మంగళహారతి చేయమంటున్నారు, ఇంత శుద్ధ భక్తి చేయమంటున్నారు. మేము చాలా ఈజీగా దేవతల్ని సంతోష పెట్టేసి ఒక 10 వారాలు లేకపోతే ఒక సంవత్సర కాలం ఏదో కష్టపడి మేము తెచ్చేసుకుంటున్నాం కదా. సో దానికోసం మీరు జీవితాంతం కమిట్మెంట్ ఇవ్వండి, జీవితాంతం కమిట్మెంట్ ఇవ్వండి, ఫుల్ శరణాగతి అవ్వండి. చాలా కష్టంగా ఉందండి. మాకు ఫలితములు వస్తున్నాయి కదా. అవునా కదా? తాత్కాలికం. సో ఇప్పుడు ఇప్పుడు మీరు బంగారమే అనుకోండి, 24 క్యారెట్ కొనాలి. పసిడి బంగారం, మేలిమైన బంగారం కొనాలి అంటే కొంత ఎఫర్ట్ పెట్టి దానికోసం కొంత ఆ శ్రమ పడి కొంత ధనం ధార్మికంగా అర్జించి దాని మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాదు, మన రోడ్డు పక్కనే షాప్స్ ఉంటాయి, రోల్డ్ గోల్డ్ షాప్స్ ఉంటాయి. అవునా? సో దానికి మీరు పసిడి బంగారానికి చెల్లించినంత మూల్యం చెల్లించాలా? అవసరం లేదు. అవసరం లేదు. కొంత తక్కువ ధనంతోనే తెచ్చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు వేసుకున్నప్పుడు ఏమైనా తేడా ఉంటుందా? ఇప్పుడు అసలు ఎవరైనా కనిపెట్టగలరా? అది రోల్డ్ గోల్డ్ కూడా కనిపెట్టలేదు. అవునా కదా? అస్సలు తెలియట్లేదు. సో కానీ ఎప్పుడు తేడా వస్తుందబ్బా? కాలం వాడిన తర్వాత అర్థమవుతుంది. కొంతకాలం వాడిన తర్వాత ఈ పసిడి మేలిన బంగారం అయితే అది అలాగే ఉంటుంది. అవునా? చక్కగా మెరుస్తూ ఉన్నప్పటికి. కానీ ఈ రోల్ గోల్డ్ అయితే ఏమవుతుంది? స్టోన్స్ ఊడిపోతాయి, ఎలిసిపోతాయి. క్లియర్ గా తెలుస్తుంది ఇది గోల్డ్ కాదు. కానీ ఫస్ట్ 3 టైమ్స్ ఏదో మెరుస్తూ ఉండొచ్చు. తర్వాత ఏమవుతుంది? వేయంగా దాని అసలు రంగు బయటకు వచ్చేస్తుంది. అంటే పర్మనెంట్ కాదు. సో తెలివైన వాడు ఏం చేస్తాడు? కొంచెం డబ్బు జాగ్రత్తగా కూడబెట్టుకుని ఆ బంగారం కొనుక్కునే ప్రయత్నం చేస్తారు ఈ రోల్డ్ గోల్డ్ మీద పడ్డం. కానీ ఎవరైతే తాహత లేదు ఏం చేస్తారు? వాళ్ళు వీటి మీద పడతారు కదండి. అలాగే ఎవరికైతే బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మరి అలాగని రోల్డ్ గోల్డ్ ఏదైనా ఫ్రీగా ఇస్తున్నాడా? దానికి కూడా కొంచెం అమౌంట్ కట్టాలి. అది కూడా ఏమన్నా పావులకు ₹1 ఇస్తాడా? అది కూడా వేలల్లో ఖర్చు పెడతారు దానికి కూడా. సో కానీ ఏమవుతున్నది రిజల్ట్? టెంపరరీ. ఇలాగే దేవీ దేవత ఆరాధన చేసేది కూడా అంతే. రిజల్ట్స్ వస్తాయా? వస్తాయి. చమక్ స్టార్టింగ్ చమక్ లా ఉంటాయి. తర్వాత ఏమవుతాయి? అశాశ్వతం. దాని రంగు అలా బయటపడిపోతుంది. ఎందుకని? కాల ప్రభావం ఉంటుంది. కాల ప్రభావం ఆ యొక్క దేవి దేవతలకి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. 100 సంవత్సరముల తర్వాత వాళ్ళు దేహం విడిచిపెట్టాల్సిన సమయం బ్రహ్మగారికే ఉంటున్నది. మరి అటువంటప్పుడు వాళ్ళిచ్చిన వరములు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళిచ్చిన వరములు కూడా అశాశ్వతంగా ఉంటాయి. మరి తెలివైన వాడు దానికోసం కష్టపడతాడా? అశాశ్వతమైన వాటి కోసం కష్టపడతాడా? లేదు. శాశ్వతమైన దాన్ని చిన్న కణికత కోసమైనా సరే కష్టపడతాడు కదండి. సో ఈ దేవీ దేవతారాధన చేయటం కారణంగా మహా అయితే పుణ్యం వస్తుంది. కొన్ని భౌతిక సంపదలు ప్రాప్తించబడతాయి. అవి కొంచెం సమయం చాలా బాగున్నట్టు అనిపించినా, స్వర్గానికి వెళ్ళాం చాలా బాగుంది, విహరిస్తున్నాం చాలా బాగుంది, కానీ ఎంతసేపు ఉంచుతారు అక్కడ? టైం అవ్వంగానే పంపించేస్తారు. అవునా అండి? ఇప్పుడు అమెరికా వెళ్ళారు, కొంత టైం ఒక 6 నెలలు ఉండాలి ఎంతో అంటారు. ఆ తర్వాత ఇంకా ఉంటానండి నన్ను ఎక్కడ ఉంచానంటే ఊరుకుంటారా? ఎక్స్టెండ్ చేసుకోకపోతే పంపించి పడేస్తారు. ఎలా వచ్చాం అలాగే పంపించేస్తారు కదండి. సో సేమ్ అంతే. కానీ స్టార్టింగ్ బాగుంది, కొంచెం బాగుంది. అలాగే స్వర్గానికి వెళ్ళినప్పుడు బాగుంటుంది, చాలా బాగుంది, కింద కంటే చాలా బాగుంది.
కానీ ఇక్కడే ఉన్నవరే పంపించేస్తారు. సేమ్ అంతే, కాలం ఫేడ్ అయిపోతుంది అలాగా వెంటనే పంపించేస్తారు కదండి. సో అందుకనే ఈ కొంతమంది దేవీ దేవతారాధన చేస్తూ ప్రతి ఒక్క యజ్ఞంలో కూడా ఆ దేవీ దేవతను చేసేటప్పుడు విష్ణువే ప్రైమ్ గా మెయిన్ కింద యజ్ఞానికి ఓం విష్ణవే నమ, ఓం విష్ణవే నమ వింటూ ఉంటాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విని విని విని. ఓ ఈ భౌతిక సంపదల వల్ల నాకు ఎటువంటి ఆనందం కలగట్లేదు. సో కాబట్టి ఎవరి విష్ణువు, ఆయన శాశ్వతుడంట. ఎందుకంటే యజ్ఞం చేస్తున్నాడు, వింటాడు విష్ణు విష్ణు విష్ణు. అలా ఆయన యొక్క నామం వింటంగానే వీడి యొక్క శుద్ధీకరణ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీడు కూడా శుద్ధ భక్తుల సాంగత్యం దొరికితే వీడు కూడా భక్తి చేయటం జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, పుణ్యం వస్తుంది, పైకి వెళ్తాడు, మళ్ళీ కిందకి వస్తాడు, మళ్ళీ ఏమైనా పాపకార్యాలు, మళ్ళీ కింద సంసార చక్రంలో ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటాడు. సో కొంతమంది ఈ విధంగా ఏం చేస్తూ ఉంటారో అదే చెప్తున్నారు. కొంతమంది దైవమేవాపరే యజ్ఞం యోగిన పరిపాష చాలా అద్భుతంగా పూజిస్తారు. వాళ్ళు ఏం తప్పుగా ఏం చేయరు, ఆరాధన చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. మరి ఇంకొంతమంది ఏం చేస్తారు, బ్రహ్మాజ్ఞ వపరి యజ్ఞో నైవోపజుహ్వతి. కొంతమంది ఏం చేస్తారు, ఈ యొక్క యజ్ఞంలో ఎవరిని, వాళ్ళ యొక్క పరమ సత్యమనుడి అగ్ని అందు ఇతరులు యజ్ఞైన వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని అందులో హోమం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఇచ్చేసుకుంటారు. సో ఇందులో మళ్ళీ 2 రకముల వాళ్ళు ఉంటారు. జ్ఞాన యోగులు. సో జ్ఞాన యోగి ఏం చేస్తూ ఉంటాడు, ఈ యొక్క నిరాకార తత్వ ఉపాసన చేస్తూ ఉంటారు. పరబ్రహ్మముని నిరాకార తత్వం కింద ఆరాధన చేస్తూ ఉంటారు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సత్యతే. సో 3 ఫీచర్స్ లో భగవంతుని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ ఆధ్యాత్మికవేత్తలు. సో ఫస్ట్ రకం ఎవరు, ఈ యొక్క బ్రహ్మేతి నిరాకార బ్రహ్మ జ్యోతిని ఉపాసన చేస్తారు. అంతకంటే ముందుకు వాళ్ళు అదే ఫైనల్ అని అనుకుంటారు. ఇంకొంతమంది యోగులు పరమాత్మ యొక్క కాన్సెప్ట్ వరకు వస్తారు. ఇంకొంతమంది భక్తి యోగులు మాత్రమే స్వయం భగవాన్, ఈయన దేవాది దేవుడు, ఈయన ఒక పర్సన్ కదండి. సో మనం ఎలాగ ఒక పర్సన్, ఒక ఇండివిజువల్, ఆయన కూడా ఒక ఇండివిజువల్ పర్సన్, ఆయన కూడా ఒక రూపం ఉన్నది, ఆయన సచ్చిదానందమయుడు కదండి. సో ఈ విషయం ఆయన అక్కడ వరకు వచ్చి ఆయన రూప నామ లీల గుణ వర్ణన అర్థం చేసుకుని ఆయన శరణాగతి పొందుతారు ఈ భక్తి యోగులు. సో స్టార్టింగ్ ఈ యొక్క జ్ఞాన యోగులు ఏం చేస్తూ ఉంటారు, ఈ జ్ఞాన యోగులు వాళ్ళే బ్రహ్మ ఐక్యం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ నిరాకార బ్రహ్మ జ్యోతిలో కలిసిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దీనికోసం ఈ జ్ఞానయోగులు ఏం చేస్తూ ఉంటారు, నిరంతరంగా అనేకమైన తాత్విక కల్పనలు చేస్తూ ఉంటారు, శాస్త్రం చదువుతూ ఉంటారు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చెప్పుకున్నాం ఈ యొక్క సాంఖ్యయోగ పద్ధతిలో 24 మూలికలు, యొక్క 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచభూతాలు, 5 తన్మాత్రములు, మనసు బుద్ధి అహంకారం, త్రిగుణములు కదండి. సో ఇవన్నిటి మీద అనాలిసిస్ చేసి మళ్ళీ దానిపైన జీవాత్మ ఉన్నాడు, మళ్ళీ దానిపైన పరమాత్మ ఉన్నాడు. ఇట్స్ వెరీ రేర్ అక్కడ వరకు వచ్చిన వాళ్ళు కదండి. అక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఆ యొక్క భగవాన్, ఆ యొక్క పరమాత్మని నిరాకార బ్రహ్మజ్యోతి వరకు అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చెప్తున్నారు, అటువంటి నిరాకారవాదికి పరబ్రహ్మమే యజ్ఞకుండము మరియు వ్యక్తిత్వమే బ్రహ్మాత్మ యందు అర్పింపబడి ఆహుతి. సో వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కూడా అటాచ్మెంట్స్, దీని కారణంగానే ద్వంద్వములు వస్తున్నాయి, ఈ యొక్క భౌతిక దేహంగానే ఎన్నో కష్టములు వస్తున్నాయి, కాబట్టి అసలు దేహమే వద్దు, ఉపాధియే వద్దు మాకు అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఆ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడానికి ఎంతో తీవ్రమైన సంఘర్షణ చేస్తూ ఉంటారు, ఎంతో తీవ్రమైన కఠినమైన తపస్సు చేస్తూ ఉంటారు. సో మనకి భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెబుతారు 2 మార్గములు ఉన్నాయి, ఇదొక మార్గం, ఇంకొకటి సాకార రూపంతో స్వామిని అర్చించేది. ఈ నిరాకార పద్ధతిలో ఆరాధన చేసేది ఎప్పుడు కూడా కష్టతరం, ప్రాసెస్ కష్టమే, రిజల్ట్స్ తీసుకోవటం కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకని ఈ దేహదారులకి ఇదైనా రూపం లేని దాని మీద చేయటం అనేది చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుకనే ఎవరైతే భక్తి యోగం సుసుఖం కర్తుమయం సునాయాసంగా చేయవచ్చు. సరే అయితే చేశామండి, ఇందులో ప్రాబ్లం ఏమిటి అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బ్రహ్మాగ్ని అందు వేస్తున్నారు. సో వాళ్ళు అనుకుంటారు, మేము ఒక ఆకు రంగు పక్షి, ఒక ఏమంటారు, ఒక గ్రీన్ కలర్ పక్షి వెళ్ళి ఆకుపచ్చ రంగు చెట్టు మీద వాలింది అనుకోండి,
ఆ చెట్లో కలిసిపోతుందా? కలవదు. దాని యొక్క ఇండివిడ్యువాలిటీ దానికి ఉంటుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, మేము వెళ్ళి అలా కలిసిపోతే నిరాగమనుతుల్లో మేము కూడా భగవంతుడు అయిపోతాం. సో అది చాలా తప్పు విషయం. ఎప్పుడైతే ఆకుపచ్చ రంగు పక్షి వెళ్ళి సారీ, ఆకుపచ్చ రంగు చెట్టు మీదకి వాలింది అనుకోండి, ఆ చెట్టుతో సమానం అయిపోతుందా? అవ్వదు. దీని ఇండివిడ్యువాలిటీయే ఉంటుంది. మరి ఏం పోతుంది వాడికి? ఎందుకంటే జీవాత్మ ఎవరు? సచ్చిదానందమయుడు. ఎప్పుడు చైతన్యంతో ఉంటాడు ఆయన. సో ఇప్పుడు ఆ నిరాకరణతో కలిసిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి యాక్టివిటీ ఉండదు. సో కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకనండి ఇప్పుడు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? స్వప్న మాతాజీ ఉన్నారు. నేను స్వప్న మాతాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి. సో మెయిన్ డోర్ వేసేసారు. బట్ జస్ట్ టూర్ బాల్కనీ ఉంది. ఆ బాల్కనీ బయట ఒక గేట్ ఉంది. సో ఆ గేట్ తీసుంది, నేను వెళ్ళిపోయా. సో నేను వెళ్ళాను, కానీ మెయిన్ గేట్ ఓపెన్ చేయట్లా. నేను ఎంతసేపు బాల్కనీలోనే కూర్చొని తిరుగుతూ ఉంటాను? ఉండగలనా? వెళ్ళిపోతారు ఇంకా. అప్పుడు నాకు రెండే రెండు ఆప్షన్స్. ఏంటవి రెండు ఆప్షన్స్ ఏంటి? ఒక ఆప్షన్ ఏంటి? తను వచ్చి గేటు తీసి లోపల ఒకటి డోర్ తీసి లోపలికి వెళ్ళాలి. రెండో ఆప్షన్ ఏంటి? వాపస్ వెళ్ళిపోవాలి. పిలవాలి ఆ? పిలవాలి. రెండో ఆప్షన్ ఏంటి? ఆ బయట ఏదైతే బాల్కనీకి బయట ఏదైతే డోర్ ఉందో ఆ డోర్ తీసుకుని నేను బయటకు వచ్చాను. నాకు రెండే రెండు ఆప్షన్స్ కదండి. సో ఈ నిరాకార బ్రహ్మజ్యోతి ఆరాధన చేసి ఆ బ్రహ్మజ్యోతి నిరాకార జ్యోతులు కలిసిన ఆ యొక్క వ్యక్తులకు కూడా రెండే ఆప్షన్స్. ఒకటేంటి, భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకుంటే భగవంతుడు వైకుంఠం ద్వారం తీస్తాడు. నాకు భగవంతుడు అంటే ఆసక్తి లేదు, నాకు ప్రేమ లేదు. సరే అయితే ఆయన డోర్ తీయడు. నా పట్ల ఆసక్తి లేదు, ప్రేమ లేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? ఆయన డోర్ తీయడు. సో ఇప్పుడు ఆయన డోర్ తీయకపోతే ఆ జీవాత్మకున్న ఒకే ఒక పరిస్థితి ఏంటి? మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావట్లే కదండి. సో ఆ వ్యక్తి ఎవరైతే నా పట్ల ఆసక్తి ఉంది అని చెప్పి ఆ డోర్ తీస్తే లోపలికి వెళ్ళగలం. లేకపోతే ఎంతసేపు ఆ బాల్కనీలో తిరుగుతాం, ఆ గడ్డిలో ఎంతసేపు తిరుగుతాం. ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. అక్కడే కూర్చోండి అవ్వదు. లోపలికి వెళ్ళాలి, లేకపోతే గేట్ తీసుకుని బయటకు వచ్చేసేయాలి. నాకు అదే ఆప్షన్ తప్ప వేరేది ఉండదు కదండి. అలాగే జీవాత్మ కూడా అంతే. భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకుంటే వాడు మళ్ళీ అక్కడ వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతే వెళ్ళగలుగుతాడు. లేకపోతే ఏమవుతుంది? వాడికి ఒకటే ఆప్షన్, మళ్ళీ తిరిగి సంసార చక్రానికి మళ్ళీ వస్తాడు కదండి. సో ఎందుకని ఎటువంటి యాక్టివిటీ చేయకుండా ఉండటం కష్టం జీవాత్మకి. చిన్న పిల్లవాడు కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాడు. నవ్వుతాడు, ఏడుస్తాడు, ఏదో చూస్తాడు, కిలికిలిమంటూ ఉంటాడు, కాళ్ళు కదుపుతాడు, చేతులు కదుపుతాడు. ఏమీ చేయదయా కూర్చో అంటే ఎవరేం చేయగలరు? ఎవరేం చేయగలరు ఉండలేదు కదండి. అందుకని సచ్చిదానందమయమైన జీవాత్మ ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటాడు. అది కూడా ఎవరొకరికి సర్వీస్ చేస్తూ ఉంటాడు. తన యొక్క స్వభావం ఏమిటి? సర్వీస్ చేయటం, సేవ చేయటం. అది నిజమైన స్థితిలో భగవంతుడికి సేవ చేస్తాడు. తన యొక్క ఎప్పుడైతే కనుక ఈ యొక్క చైతన్యం కలుషితమైనప్పుడు ఈ యొక్క దేహకు సంబంధించిన వివిధ వాళ్ళకి సేవ చేస్తూ ఈ మాయలో ప్రలోభపడుతూ ఉంటాడు. సో ఈ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతులు చేసిన వాళ్ళకి ఏమిటి? వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ భక్తి యోగులకి పరిస్థితి చెప్తున్నారు. సో భక్తి యోగులకి అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పిన రెండు విషయాలు అర్థం చేసుకున్నాం. ఒకటి ఏమిటి? దేవతారాధన చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళ ఫలితములు ఏమిటి? వాళ్ళకి వచ్చే నష్టం ఏమిటి? వాళ్ళు ఏం పొందట్లేదు ఫైనల్ గా. అలాగే ఇక నిరాకార బ్రహ్మ జ్యోతిని ఆరాధించే అంటే అక్కడ ఫైనల్ అది ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఆ జ్ఞాన యోగుల యొక్క డెస్టినేషన్ ఏంటి, వాళ్ళ ఫలితం ఏంటి, అవన్నీ చెప్పుకున్నాం. సో మరి భక్తి యోగి చేస్తే ఏంటి ఫలితము? భక్తి యోగి ఏంటండి ఫలితం అంటే కనుక శాశ్వతమైన ఫలితములు వస్తాయి. శాశ్వతమైన ఫలితములు వస్తాయి. సో భక్తి యోగంలో ఏం చేసినా ఈ జన్మలో నేను 100% చేయలేకపోయాను, ఏం పర్వాలేదు. 10% చేశాను, నెక్స్ట్ జన్మలో 11% నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఎటువంటి నాశనము ఉండదు. పోనీ అలాగని ఒక 10% చేశాం కదా, సరేనండి కొంచెం తగ్గిపోతుందేమో, 8% పడిపోతుందేమో, పడిపోదు. ఇప్పుడు మీరు భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక యాక్టివిటీ చేయండి, పోనీ ఏదైనా ఒకటి కొనండి ఈ రోజున. సో ఏం జరుగుతుంది? 2-3 ఏళ్ల తర్వాత 2-3 ఏళ్ల తర్వాత ఇల్లు అనుకోండి, మంచిది కొన్నారు, దానికి ఏమవుతుంది? వాల్యూ పడిపోతుంది. ఎందుకంటే దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. మళ్ళీ దానికి రీమోడలింగ్ అంతా చేసి అమ్మాలి కదండి. సో ఏదైనా ఒక భౌతిక ప్రపంచంలో ఒక వస్తువు చూస్తే కొన్ని ఫ్లవర్సే తీసుకోండి, పొద్దున చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సో మార్కెట్ లో వాడు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తాడు. ఈవినింగ్ వెళ్ళేవాడు కొంచెం వాడిపోతాయి, అప్పుడు అంతే కాస్ట్ చెప్తాడా?
లేదు కొంచెం తగ్గిస్తారు, మహా అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు కొంతమంది కదండి. సో భౌతిక ప్రపంచంలో టైం అవుతున్న కొద్దీ కూడా మనం చేసే యాక్టివిటీస్ కి ఒక్కోసారి వాల్యూ తగ్గిపోతుంది, ఒక్కోసారి అసలు వాల్యూనే లేకుండా పోతుంది. కానీ ఆధ్యాత్మికమైన దానికి నువ్వేం చేసినా దాని వాల్యూ తగ్గదు. మళ్ళీ అది ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు కొత్తగా స్టార్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నానండి, 2 ఏళ్ళు చదివి మానేశాను. సరే అయితే నెక్స్ట్ జన్మలో వచ్చి నేను 3rd ఇయర్ నుంచి చదువుతానంటే కుదురుతుందా? కుదరదు. మళ్ళీ ఎల్కేజీలో పడేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి చదువుకు రావాలి కదండి. సో అలాగే ఇప్పుడు నేను కోటీశ్వరునండి, 10 కోట్లు సంపాదించా. సో నెక్స్ట్ ఇయర్ నేనేమి సారీ నెక్స్ట్ జన్మలో నేనేం కష్టపడక్కల్లా అంటే అవుతుందా? అవదు. ఏమో నెక్స్ట్ జన్మలో కుక్క జన్మ వచ్చింది అనుకోండి, అది ఇంటిది కాపలా కాస్తూ కూర్చోవాలి కదండి. ఆ యజమాని పాడేస్తే తినాలి, లేకపోతే లేదు. అదే కానీ అమ్మో ఈ ఇల్లు నేనే కట్టించానండి, అవన్నీ సంబంధం లేదబ్బా, అవన్నీ నీ అకౌంట్ లో లేవు ఇప్పుడు కదండి. మొత్తం అకౌంటే మారిపోయింది. కానీ ఈ యొక్క స్పిరిచువల్ అకౌంట్, ఆధ్యాత్మికమైన అకౌంట్ ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉంటుంది. ఇందులో లాస్ అనేది ఉండదు, పర్మనెంట్ రిజల్ట్స్. ఈ రోజు మీరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఒక నామం చెప్పారు, మీ అకౌంట్ లో కొంత క్రెడిట్ యాడ్ అయిపోయింది కదండి. అకౌంట్ లో కొంత క్రెడిట్ యాడ్ అయిపోయింది. ఇది పర్మనెంట్ రిజల్ట్స్, ఇవి పర్మనెంట్ రిజల్ట్స్ ఇస్తాయి. అలాగే ఇప్పుడు అర్జునుడు చక్కగా శుద్ధ భక్తి చేశాడు, ఏమైంది? ఎటువంటి బంధనాల్లోనూ పెట్టబడలేదు. అంతకు మించి ఏం జరిగింది? తర్వాత భగవద్ ధామం ప్రాప్తించబడుతుంది కదండి. సో ఇంకొకటి ఏమిటి, అర్జునుడు ఏమిటో తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడా? లేదు. భగవద్ భక్తుడు ఎప్పుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. ఈ యొక్క భౌతిక ప్రపంచం లేక దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిన తర్వాత స్వామితో సాంగత్యం లభిస్తుంది. స్వామి చక్కగా మంచి శాశ్వతమైన దేహాన్ని ఇస్తాడు. నిరంతరంగా ఆయన సేవలో అక్కడ ఉండవచ్చు. ఎవరైతే నా ధామానికి వస్తారో తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు ఏమైనా చెప్పాడా? రండర్రా స్వర్గానికి రండి, పర్మనెంట్ గా నాతో ఉందరు గాని. అలా చెప్పడు. ఆయన పొజిషన్ కి ఎసరు ఉంటుంది. అయ్యో నేనే పర్మనెంట్ గా కూర్చునో తెలియదు, ఎప్పుడు టెన్షన్ పడాలి, ఏ రాక్షసుడు వస్తాడో ఏం జరుగుతుందో నేనే పరిగెత్తుతూ ఉంటా, నీకు ఇక్కడ పర్మనెంట్ సీట్ ఇస్తాను నేనేం చెప్తా అంటాడు ఆయన కదండి. అవును కదా కదండి. సో అందుకనే ఏది పర్మనెంట్, ఏది మనకి శాశ్వతమైన రిసోర్సెస్ ను తెలుసుకుని తెలివైన వాడు అటువంటి విధంగా ఆచరించాలి. ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఒక బెంగాలీ సాంగ్ ఒకటి రాస్తారు. ఏమని చెప్తారంటే ఆయన, కృష్ణయ్యని భజిస్తే హైత చతుర్. ఎవరైతే గనక కృష్ణుని ఆరాధించేవారు చతుర్, నిజమైన బుద్ధిమంతులు. ఎందుకని వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. అవునా, మాయజే భజసే హైత ఫతుర. ఎవరైతే మాయని భజిస్తున్నారో అంటే మాయకి సేవ చేస్తున్నారో వాళ్ళు ఏమిటి, నిజంగా దరిద్రుడు. ఎందులో దరిద్రుడు? ఆధ్యాత్మికంగా దరిద్రుడు అయిపోతాడు. అంతే ఏమిటి, వాడికి పతనం అయిపోతుంది, ఆత్మ యొక్క నాశనం జరుగుతుంది. సో చతుర్ ఎందుకంటే తెలివైన వాడే కృష్ణ భక్తుడు. ఎందుకు తెలివైన వాడు అంటే, ఇప్పుడు మీరు ఒక మొక్కకి నీళ్లు పోయాలనుకోండి, ఎవరైనా వేరుకి నీరు పోస్తే తెలివైన వాడు అంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను కూర్చొని ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కొమ్మ తడుపుతున్నాను అనుకోండి, అప్పుడు కూడా తెలివైన వాడు అంటారా నన్ను? అమాయకుడు పిచ్చివాడు అంటారు. తెలివి తక్కువ. ఇప్పుడు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కొమ్మ పొద్దు నుంచి సాయంత్రం వరకు తడిపాను, నా మొక్క బాగుంటుందా? బాగా పెరుగుతుందా? పెరగదు మాతాజీ, వేరుకు నీరు పోస్తేనే పెరుగు. ఎందుకంటే చాలా పెద్ద వృక్షం అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కొమ్మ నేను ఎంతగా తడిపినా వేరుకి నీరు ఎందపోతే ఏమవుతుంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎండిపోతుంది కదండి. అందుకనే వివిధ దేవీ దేవతారాధన చేసే వాళ్ళ పరిస్థితి ఇదే. కానీ కృష్ణ భక్త బడ చతుర, తెలివైన వాడు అంటున్నారు. ఎందుకని వాడు దగ్గరగా వేరుకి నీరు పోస్తాడు. ఆ విధంగా మిగతా కొమ్మ ఆకులు ఏం తడపక్కర్లేదు, అప్రయత్నంగానే అవి చక్కగా ఆ బలాన్ని తెచ్చుకుని వృద్ధి చెందుతాయి కదండి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటున్నారు ప్రభుపాద్ గారు ఇక్కడ, ఫతుర హైబార లాగి అనిత్య విలాస సంబంధ జ్ఞాన హీనేర అయ కర్మ బంధ పాన్స్. ఫతుర హైబార లాగి అనిత్య విలాస్, తాత్కాలిక ప్రాపంచిక సుఖాలను కోరుకునే వారు దరిద్రులై భగవంతుని సంబంధం తెలియక కర్మ పాసంలో చిక్కుకుంటారు. ఏమంటున్నారు? సంబంధ జ్ఞాన హీనేర హయ కర్మ బంధ పాస. ఎవరికైతే సంబంధ జ్ఞానం తెలీదు, ఏం సంబంధ జ్ఞానం?
భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏమిటి? జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యత. ఈ యొక్క సంబంధ జ్ఞానం తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఫతుర హైపారాలాగి అనిత్య విలాస, ఈ యొక్క తాత్కాలికమైన ప్రాపంచిక సుఖాలు కోరుకుని వాటి వెనకాల వెంపర్లాడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఎలా ఉంటారో కర్మ కర్మ బంధంలో చిక్కుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా దరిద్రులుగా ఉంటారు. దరిద్రులుగా ఉంటామంటే ఏంటండి? సంసార చక్రం నుంచి విముక్తి పొందే మార్గంలో చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. భగవంతుడు చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకని ఏమంటారు భాగవతంలో, ఏదైతే కృష్ణుడికి మనకు దగ్గర చేస్తుందో అది మంగళకరమైన కర్మ. మిగతా ఏదైనా అమంగళకరమే. అది పుణ్యమైన పాపమైన, ఈవెన్ పుణ్యమైన అమంగళకరమే. ఎందుకని? అది మహా అయితే స్వర్గాన్ని ఇస్తుంది కానీ ముక్తిని ఇవ్వదు కదా. ఈ సంసార చక్రంలోనే ఉంచుతుంది కాబట్టి అదైనా మంగళకరమే. అందుకని ఏమన్నారు స్వామి? ఏ కరోషద జ్ఞాసి ఏ జుహోషి తదాస్. ఏ యజ్ఞం చేసినా, ఏ హోమం చేసినా, ఏ దానం చేసినా, ఏది భుజించినా, ఏం చేసినా మదర్పణం నాకు అర్పణగా చెయ్యి. ఇంత క్లియర్ గా స్వామి చెప్పినప్పటికీ కూడా ఎలా చేయాలండి? ఎందుకు చేయాలండి? ఎన్ని అడుగుతాం మనం ప్రశ్నలు. స్వామి ఇంత క్లియర్ గా చెప్పారు, నా కోసం కర్మ చెయ్యి. మన్మనాభవ మద్భక్తో మధ్య జీవాం నమస్కురు. ఏమన్నారు? మనసు నాకు సమర్పించు, నా మీద ఉంచు, నా భక్తుడవు, నన్ను అర్చించు, నాకు నమస్కారం చెయ్యి. ఆ విధంగా నన్ను పొందిన తర్వాత మళ్ళీ ఇక భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు కదండి. సో స్వామి క్లియర్ గా చెప్తున్నాడు, నన్నే శరణాగతి పొందు, ఇంకెవరిని శరణాగతి పొందాల్సిన అవసరం లేదు. స్వామి భగవద్గీత 18వ అధ్యాయం 62వ శ్లోకంలో చెప్తాడు ఆయన క్లియర్ గా. ఏమని చెప్తాడు ఆయన? తమేవ శరణం గచ్చ సద్భావేన భారత తత్ప్రసాదాత్ పరం శాంతి శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. తమేవ శరణం గచ్చ. సో అటువంటి ఆ దేవాది దేవుడు అంటే భగవంతుడు అక్కడ ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తాడు అంతకు ముందు శ్లోకంలో? ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. ఏం చేస్తున్నాడు ఈ పరమ పురుషుడు? అందరి హృదయాల్లో పరమాత్మ కింద ఉంటాడు. ఈ యొక్క జీవుల్ని ఏం చేస్తున్నాడు? ఈ యొక్క భౌతిక దేహం అనే యంత్రం మీద వాళ్ళని పెడుతున్నాడు. సో అటువంటి పరమాత్మ, అటువంటి దేవాది దేవుడు నా కృష్ణుడికే త్వమేవ శరణం గచ్చ, ఆయనకి శరణాగతి పొందితే ఏమవుతుందో చెప్తున్నాడు ఆయన. తత్ప్రసాద పరం శాంతి స్థానం ప్రాప్యసి శాశ్వతం. తత్ప్రసాదాత్, ఆయనకు కరుణ చేత శాంతి, పరమశాంతి, అలాగే స్థానం ప్రాప్యసి శాశ్వతం, దివ్యమైన స్థానం. ఏంటంటే అది పరంధామం, వైకుంఠ ధామం, ఆ గోలోక వృందావనం, శాశ్వతమైన ధామం వాడు పొందుతాడు. సో కాబట్టి ఎవరైనా తెలివైన వాళ్ళు, మాత్రం కొంచెం విచక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ డైరెక్ట్ గా భగవంతుడిని శరణాగతి పొందే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు భగవంతునికి మనం శరణాగతి పొంది ఆయన సేవ చేస్తే ఆయనకే లాభం, మనకా? మనకే లాభం మాతాజీ. నేను కనుక వెళ్ళకపోతే అండి ఆ స్వామికి దండ వేసేది ఎవరు? కొబ్బరికాయ కొట్టేది ఎవరు? హారతులు చేసేది ఎవరు? అవునా? మన వల్ల ఆయనకి లాభం, ఆయన వల్ల మనకి లాభమా? మనకు లాభం మాతాజీ. ఆయన మనం చేసినా చేయకపోయినా ఆయన నిత్యానందమయుడు మాతాజీ, మనకే లాభం. సహస్ర లక్ష్ములు ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు కదండి. సహస్ర లక్ష్ములు ఎప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. మనకు భాగవతంలో వైకుంఠ వరణ వచ్చినప్పుడు లక్ష్మీదేవులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ చీర కొంగులతో అక్కడంతా కూడా మరకతం అని, చింతామణి ధామం. అక్కడ ఏం మట్టి ధూళి ఏం పడవు. ఎక్కడలాగా మనం డోర్ తీస్తే మొత్తం అయిపోయింది, మళ్ళీ కూర్చుని ఒక రోజు దులపాలబ్బా ఇంత కష్టమైన పని, అటువంటివే ఉండవు. దుమ్ములు గట్రా ఏమి ఉండవు. అయినా కూడా ఆ యొక్క విష్ణువు లేకపోతే ఆ కృష్ణుడు అలా వస్తున్నప్పుడు ఆయన దృష్టిపాతం పడుతుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ చీర కొంగులతో శుద్ధి చేస్తూ ఉంటారు. సహస్ర లక్ష్ములు. శ్రీమతి రాధారాణి ఈ రోజు వంట మళ్ళీ రిపీట్ చేయదంట. ప్రతిదీ అమృత తుల్యంగా ఉంటుందండి. అటువంటిది మనం పెట్టే దానికోసం, మనం చేసే దానికోసం ఆయన ఏమి ఎదురు చూడాల్సిన అవసరం. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయన సేవ చేయడానికి. మనకు అర్చామూర్తి కింద వస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం, అవునా కదా? సో మనలాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు అర్చామూర్తి కింద వస్తున్నాడు. ఆయన యొక్క ప్రతినిధుల్ని పంపిస్తున్నాడు. ఆయన గురించి అర్థం చేసుకుని ఆయనకి ఎలా సేవ చేయాలి, ఇలా సేవ చేయాలి, ఇలా చేయొద్దు. శాస్త్రములు చెప్పినప్పటికీ కూడా మన మందబుద్ధిలో మనకు అర్థం కాదు.
ఎలా చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఒకసారి గురువు గారు చెప్తారు ఈ పని చేయొద్దు, అయినా మళ్ళీ అడుగుతాం. ఎందుకని? ఏమైనా కన్సెషన్ దొరుకుతుందేమో. పర్లేదంటారా? 5ంటికి లెగిస్తే పర్లేదా మాతాజీ? పర్లేదు, 7ంటికి లేచి చేసేస్తాను, ఎలాగైనా చేసేస్తాను హారతి, పర్వాలేదా? ఒక 10,000 జన్మల తర్వాత తీసుకెళ్తాడు కృష్ణుడు, పర్వాలేదా అని అడిగితే మాత్రం షాక్ అయిపోతా. పర్వాలేదు అనేస్తే శిక్షా గురి అకౌంట్ లో పడద్ది, తప్పు పాపము ఆడు పడుకుంటది, మనం భగవద్ధాం వెళ్ళిపోవచ్చు. ఇది తెలివితేటలు అన్నమాట. గురువుని ముంచేద్దామని ప్రయత్నిస్తారు శిష్యులు ఇప్పుడు. ప్రాబ్లం అది. గురువేమో వాళ్ళు మునిగిపోతున్నారు, పైకి లేపే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు, మన గురువుని ముంచేసి మనం ఒడ్డెక్కేద్దామని చూసే ప్రయత్నం కదండి. సో ఎక్కడైతే మనం ఎక్సెప్షన్ ఎత్తుకుతున్నా మనం అక్కడ అర్థం చేసుకోవాలి. భక్తి జీవితంలో నో ఎక్సెప్షన్స్, ఆల్రెడీ వెరీ సింపుల్ ప్రాసెస్. సుసుఖం కర్తుం అవ్యయం. అష్టాంగ యోగ పద్ధతి ఆచరించగలమా? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి అని చేయగలమా? చాలా కష్టం. ఇంత సుసుఖం కర్తుం అవ్యయం. వినండరా, కృష్ణ కథ వినండి చక్కగా. ప్రతి ఒక్క యాక్టివిటీ గురు కృష్ణ ప్రీత్యర్థం చేయండి, ప్రసాదం తీసుకోండి, భగవంతుడి కోసం నృత్యం చేయండి. ఇంతకన్నా ఏమిటండి? ఇంత వెరీ సింపుల్ ప్రాసెస్. ఏమన్నా ఆస్తులు తాకట్టు పెట్టామంటున్నారా? ఆస్తులు డొనేట్ చేసామంటున్నారా? ఏం చేయమంటలే. ఎక్కడున్నారు? కొన్ని ఏమైనా సన్యాసం తీసుకోండి, అప్పుడే భక్తి ఆచరించడానికి అర్హత. స్త్రీలు ఆచరించకూడదు, అటువంటి ఏం పెట్టలేదు కదండి. భగవంతుడే భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు. స్త్రీలైనా శూద్రులైనా చిన్న పిల్లల ఎవరైనా, ఈవెన్ చండాలుడైనా, శూద్రుని కంటే నీచంగా ఉన్న చండాలుడైనప్పటికీ కూడా ఎవరైతే నా భక్తిని ఆశ్రయిస్తారో వాళ్ళు భగవద్ధామ పొందుతారు కదండి. సో భగవంతుడికి ఒకటి ఎప్పుడు కూడా ఆకలిగా ఉంటుంది. ఏం ఆకలి? ప్రేమ భక్తి ఆకలి. అది ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోతారు, ఇంకేం అవసరం లేదండి కదండి. సో అవే కావాలి స్వామికి. దానికి ఎప్పుడు ఆకలిగా ఉంటాడు. ఎవరు నాకు బాగా ప్రేమ తెస్తారు, ఎవరు శరణాగతి పొందుతారు కదండి. సో ఎంత ఈజీ పద్ధతి. అందుకని చాలా మంది అంటారు ఈ వ్రతం చేయట్లేదా, ఆ వ్రతం చేయట్లేదా. సో మొన్న ఎవరు అడిగారు చేయట్లేదా ఆ వ్రతం. నేను చెప్పాను ఆల్రెడీ ఒక వ్రతం చేస్తున్నాం. ఏమిటి? కృష్ణ వ్రతం. అదే సరిగ్గా చేయలేకపోతున్నాం. ఆల్రెడీ గురువు దగ్గర ప్రామిస్ చేసి తీసుకున్నాం, ఇంకా అదే చేయలేకపోతున్నాం. కొత్త వ్రతాలు చేసే అర్హత మాకు లేనే లేదు. ఈ ఒక్క వ్రతం చక్కగా చేయగలిగితే భగవద్ధాం వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క వ్రతం చేయడానికి ఎన్నో కంప్లైంట్స్, ఎన్నో ఎక్సెప్షన్స్, ఎన్నో 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 రీజన్స్ ఎందుకు చేయలేము. సో ఇది నిత్య వ్రతం, ప్రతిరోజు చేసేది. కొన్ని ఒక సంవత్సరం చేసి ఆపేసేదా కాదు, నిత్య వ్రతం. పోనీ ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆపేచ్చా? లేదు, విడిచిపెట్టిన తర్వాత చేసే కంటిన్యూషన్ చేసేది కూడా ఇదే. అందుకనే ఎలాగో ఒక యాక్టివిటీ చేయాలి. అదేదో కృష్ణ యాక్టివిటీ, కృష్ణ సంబంధమైన యాక్టివిటీ చేస్తే బంధనాలు పెట్టబడం సరికదా, భగవద్ధామం వెళ్ళే అర్హత వస్తుంది. ఎంత అద్భుతమైన విషయం అండి. సేమ్ యాక్టివిటీ చైతన్యం మార్చాలి. మన ఇంద్రియ తృప్తి తీసేసి భగవంతుని యొక్క ఇంద్రియ తృప్తి గురించి ఆలోచించాలి కదండి. సో ఇక్కడ అర్జునుడికి ఇష్టం లేదు యుద్ధం చేయటం, కానీ కృష్ణుడికి ఇష్టమైంది. కృష్ణుడు చెప్పాడు, కృష్ణుని యొక్క ఇంద్రియాలని సంతృప్తి ఋషికేశ సేవలు. ఎప్పుడైతే ఆ విధంగా చేసాడో అది శుద్ధ భక్తి అవ్వబడుతుంది. కొంతమంది అంటారు భక్తి నాకు ఇష్టం ఉంటే చేస్తానండి, ఇష్టం లేకపోతే చేయనండి. అది అనుకూలైన సేవ అవ్వదండి. నాకు మంగళహారతి లెగాలనిపిస్తే లెగుస్తా. ఈ రోజు కొంచెం వర్షం వచ్చింది కదా, కొంచెం ఎక్కువసేపు పడుకుని ఎండి చేస్తా. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు, నరసింహమూర్తి ఎక్కడికి వెళ్ళాడు, మీరు ఎక్కడికి వెళ్తారు, నేను ఇక్కడే ఉన్నా. అలాంటి పని చేయం కదండి. సో ఎవరైనా అథ్లెట్, ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ పని చెయ్యాలి అంటే మ్యాచ్ ఒక రోజే ఉంటుంది అవునా, 1 year కో 2 years కో ఒక్కసారి వాళ్ళు అది షెడ్యూల్ చేస్తారు. ఆ రోజే లెగిస్తాడా, ప్రతిరోజు లెగిస్తాడా ప్రాక్టీస్ కి? ప్రతిరోజు లేచి ప్రాక్టీస్ చేస్తేనే ఆ రోజు సక్సెస్ ఈ అవుతుంది. రోజు లేదు కదా గేమ్, నేను ఒక్కనే పరిగెత్తాలి. పర్వాలేదు, ఎవరు చూసారు ఎవరు పెట్టారు. నేను ఫైనల్ రోజు ఎప్పుడైతే టెస్ట్ ఉంది కదా, ఆ రోజు పరిగెత్తినప్పుడు మీడియా చూస్తారు, ఎన్నో వేల మంది, లక్షల మంది చూస్తారు. ఆ రోజు పరిగెత్తుతాలే అంటే పరిగెత్తగలమా ఆ రోజున? ఈ కాళ్ళు రోజు పట్టుకుపోయి పడుకునే కింద పడిపోతాయి. ఆ రోజు పరిగెత్తలేం అవునా. సో అందుకనే ప్రాక్టీస్ చేసి అలా కాకుండా ఇప్పుడు తను ఒక స్పోర్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు, ప్రతిరోజు లెగిసి వేరే స్పోర్ట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు విన్ అవుతాడా? అవ్వడు మ్యాథ్. లేదు మాతాజీ,
ఏది ఏది లేదు కావాలో మాతాజీ. దానికోసమే ప్రాక్టీస్ చేయాలి కానీ వేరే ఇప్పుడు చేస్తే దాని ఏదో సక్సెస్ అవ్వదు. క్రికెటర్ అనుకోండి, క్రికెట్ ప్లే చేస్తాను అనుకోండి, సో దాన్ని మానేసి పొద్దున్నే లెగ్సి ప్రతిరోజు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నాను కదండి. చేస్తున్నారు పొద్దున్నే అంటే సరిపోద్దా? పాస్ అవుతాడా? ఏది అవసరమో అదే చేయాలి మాతాజీ. ఆ, ఏది అవసరమో అదే చేయాలి. దేవతారాధన చేసే వాళ్ళు కూడా అదే అంటారు, చేస్తున్నాం కదండి మేము ఆరాధన. చెయ్యట్లేదు అనట్లేదండి, చేస్తున్నారు. కానీ ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ పనికొస్తుందో అది చెయ్యట్లేదు. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి. సిలబస్ లో టీచర్ గారు చెప్తారు, ఈ 3 చాప్టర్స్ చదవండిరా అని. నేను చదువుతాను 4వ చాప్టర్, మొత్తం 24 గంటలు 4వ చాప్టర్, 5వ చాప్టర్, 6వ చాప్టర్ చదివేసా. సో మరి ఎగ్జామ్ పాస్ అవుతానండి? పాస్ కాడు మాతాజీ. అదే చదివాను కదా, నిన్నంతా చదివాను, రాత్రంతా చదివాను. ఏది చదవాలో అదే చదవాలి. అదే కదా, సిలబస్ లో లేని చదివితే ఏమైనా ఉపయోగం ఉందా? సిలబస్ లో లేని చదివిన వాడికి అసలు చదవని వాడికి తేడా ఏమైనా ఉందా? ఏం లేదు. ఏమీ లేదు కదండి. సో అందుకనే ఇటువంటి వాళ్ళందరినీ ఏమంటారు, అల్ప బుద్ధులు అంటారు. ఎవరైతే సిలబస్ లో లేనివి చేస్తున్నారో, అంటే భక్తి యోగం కాకుండా మిగతా ఏదైతే చేస్తున్నారో అందరూ ఏమంటారు, సిలబస్ లో లేనివి చేస్తారు. సో సిలబస్ లో ఉన్నది ఏమిటి? స్వామి ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కురు. సిలబస్ లో ఉన్నవి చేయాలి. చేస్తే ఏమవుతుంది? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త కలైవరం. అంతకాలంలో స్వామిని కృష్ణ, నారాయణ, గోవింద, జనార్దన అని అని మనం స్మరించగలుగుతాం. పిలవగలం. ఆ ఎగ్జామ్ మనం పాస్ అవ్వం. అందుకని సిలబస్ లో ఉన్నవి చదువుతాడు కాబట్టి వాడిని ఏమన్నారు? కృష్ణ భక్త బడ చతురా, బాగా తెలివైన వాడు. ఎందుకని? ఏం చదవాలి, ఏం చదివితే పాస్ అవుతాం, దాని మీద వాడు కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. టైం పాస్ చేయడు వాడు కదండి. సో మిగతా వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది, అది చేస్తే ఇది చేస్తే ఫైనల్ గా ఇది చేస్తాలే అంటే జరగని పని. టైం ఎంత ఉందో ఎవరికి ఎంత ఉందో ఎవరికి తెలుసండి కదండి. సో రేపన్న రోజున మళ్ళీ మనం అన్నా మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. సో అటువంటి అప్పుడు మన చేతుల్లో ఎంత వరకు ఉన్నది దాన్ని వెంటనే యూటిలైజ్ చేసేయాలి. సో చతుర తెలివైన వాడు ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న సమయాన్ని, తన దగ్గర ఉన్న ఏదైతే రకరకములైన ఫెసిలిటీస్ ని అవన్నీ కూడా కృష్ణ సేవలో ఉపయోగిస్తారు. కొంతమంది దగ్గర ధనం ఉంటుంది, కొంతమంది దగ్గర సమయం ఉంటుంది కదండి, కొంతమంది దగ్గర పవర్ ఉంటుంది, కొంతమంది దగ్గర బాగా పాడగలుగుతారు, కొంతమంది బాగా కృష్ణగా చెప్పగలుగుతారు, కొంతమంది బాగా సేవ చేయగలుగుతారు, కొంతమంది అరగంట సేవ చేసిన తర్వాత కూర్చుంటారు, కొంతమంది 10 గంటలు కంటిన్యూస్ గా చేయగలరు. సో ఎవరి దగ్గర ఏది ఉందో అది చేయాలి. కృష్ణ యొక్క సేవ దాన్ని వినియోగిస్తే అదే సక్సెస్. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అలాగే చేస్తే సక్సెస్ కాదు కదండి. ఒక్కొక్కరు ఒక సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు పూజారులకి సక్సెస్ ఏంటి? చక్కగా టైంకి మంగళహారతికి స్టార్ట్ చేసి చక్కగా భగవంతుని యొక్క అన్ని ఉపచారములు కరెక్ట్ గా చేస్తూ కదండి, ఆ విధంగా భగవంతుని సంతృప్తి, అదే సక్సెస్. ప్రచారం చేసే వాళ్ళకి వేరేది ఉంటుంది. సో నేను కంపేర్ చేసుకోలేను వాళ్ళదే వీళ్ళదే కదండి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి? నాకు కృష్ణుడి పట్ల ప్రేమ పెరిగిందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వేం సేవ చేసావు అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. ఇది చేయటం కారణంగా ఎండ్ ఆఫ్ ద డే నేను కళ్ళు మూసుకున్నా లేక ఒంటరిగా ఉన్నా నాకు కృష్ణుడు తప్ప ఇంకేం గుర్తు రావట్లేదు కదా, ఇది జరుగుతుంది అంటే సక్సెస్. ఇది కాకుండా ఆ సేవ వల్ల వచ్చే రికగ్నేషన్, పూజ, లాభ ప్రతిష్ట వెనకాల నేను ఆలోచిస్తున్నాను అంటే వీఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నాం కదండి. చెక్ చేసుకోవాలి ఎవ్రీ మినిట్. నేను సేవ చేస్తున్నా ఎవరి కోసం? ఎవరి కోసం చేస్తున్నా? గురు కృష్ణ సంతృప్తి కోసం చేస్తున్నానా, నా రికగ్నేషన్ కోసం చేస్తున్నానా? సో ఎప్పుడు కూడా మన గురువు ముందు ఉండాలి, ఇంకా కృష్ణుడు ముందు ఉండాలి. సో వాళ్ళిద్దరూ సాటిస్ఫై అయిపోతే రికగ్నిషన్ వచ్చినా రాకపోయినా పెద్ద విషయం ఏమీ లేదు కదండి. రికగ్నిషన్ వచ్చినా రాకపోయినా పెద్ద విషయం ఏమీ లేదు కదండి. సో ఎవరి శక్తానుసారం వాళ్ళ సమయము, శక్తి, తెలివితేటలు అన్ని కూడా కృష్ణ చైతన్యాలు ఉపయోగించే ప్రయత్నం చేయాలి. సో ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, అంటే చాలా ఎక్కువ చేసేస్తున్నాం, అసలు బాడీ పనిచేయట్లా, టైం ఉండట్లా. కానీ మనకు అర్థమవుతుంది ఎప్పుడు మనకంటే ఇంకొంచెం భక్తి బాగా చేస్తున్న వాళ్ళతో మనకు కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మన స్థితి ఏమిటి. అవునా కదా? సో అవును మొన్న మాతాజీ. ఏం జరిగిందంటే మేమందరం గార్లెండ్ సేవ ఎప్పుడైతే స్నానయాత్ర ముందు రోజు మేమందరం గార్లెండ్ సేవ చేస్తున్నాం.
సో ఎప్పుడైతే ఆ రోజు తెల్లారి స్నానయాత్ర రోజున భగవంతుడికి మంచిగా సిల్క్ ఆయనకు శారీ కట్టారు దామోదర్జీకి, మంచిగా శారీ అన్నమాట. సో దాన్ని ఐరన్ చేయాలి. ఇప్పుడు రెగ్యులర్ గా భగవంతుని బట్టలు ఐరన్ చేసే మాతాజీ ఆ రోజు రాలేదు. సో సరే అయితే మేమందరం గార్లెండ్స్ కడుతున్నాం. సో మా లీడర్ ఒక ఆవిడని పిలిచారు. సరే అయితే నువ్వు వెళ్ళి భగవంతుని యొక్క బట్టలు ఐరన్ చేసేసి రా. సో కొంచెం సేపటికి సో నేను కూడా గార్లెండ్ సేవలోనే ఉన్నాను. కొంచెంసేపటికి ఆవిడ ఫోన్ చేసింది మా లీడర్ కి, నాకు ఇంకొకరు కావాలి భగవంతుడి యొక్క బట్టలు శారీ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయడానికి ఇంకొకరు కావాలి, సేవకి ఇంకొకరు నాకు అసిస్టెంట్ కింద పంపించండి. సో మా లీడర్ నన్ను పంపించారు, నేను వెళ్ళాను. సో ఇద్దరం ఐరన్ చేస్తున్నాం, ఒక్కోటి ఒక్కోటి కూడా జగన్నాథ్వి అందరం ఐరన్ చేస్తున్నాం. సో ఐరన్ చేస్తూ చేస్తూ ఆ జస్ట్ మాతాజీ చెప్పారనమాట. సో అప్పుడు మేము అలా ఐరన్ చేస్తూ ఉంటే డిటి కిచెన్ నుంచి ఒకళ్ళు వచ్చారు. వచ్చి, ఓ మీరిద్దరు ఇనిషియేటెడే కదా, మరి ఎందుకు రాకూడదు, డిటి కిచెన్ లో చాలా సేవ ఉంది, సో రావచ్చు కదా అంటే మేము చెప్పాము ఆల్రెడీ గార్లెండ్ సేవ చేస్తున్నాం, ఇప్పుడేమో మళ్ళీ ఎక్స్టెండ్ అయింది, వైరన్ చేయాలి, ఇది ఎప్పటికవుద్దో తెలియదు, మేము ఆల్రెడీ ఎప్పుడు 10 o'clock సేవ స్టార్ట్ చేసాం, ఆల్రెడీ 2:30 అయిపోయింది. సో మళ్ళీ ప్రసాదం తీసుకుంటే మళ్ళీ ఏ సేవకి పనికిరాం. సో 2:30 అయిపోయింది, మేము అనుకున్నాం ఇంక ఈ ఐరన్ ఎప్పుడవుతుందో తెలియదు మాతాజీ, మళ్ళీ డిటి కిచెన్ కి రావాలంటే మరి ఎప్పటికవుతుందో మాకు తెలియదు మేము చెప్పాం. తర్వాత మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఒక బాడీ సరిపోవట్లేదు, కొంచెం ఎక్స్టెండ్ అయిపోతే 2-3 బాడీస్, సేవలు చాలా ఉన్నాయి కానీ చేయడానికి ఒకటే బాడీ, శక్తి కూడా సరిపోవట్లేదు, ఇంకొంచెం 2-3 గంటలు ఇలాగే చేస్తూ ఉంటే ఆకలేసేస్తుంది, అవునా. సో మేము ఇద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే అప్పుడు మా ప్రభుజీ చాలాసార్లు కాల్ చేశారు. సో మాతాజీ అడిగారు, ఏమంటున్నారంటే ఆల్రెడీ నువ్వు నిద్ర చేసావు కదా, సో తొందరగా వచ్చి ప్రసాదం తీసుకోలేకపోతే నీకు నీరసం వస్తుంది. మా ప్రభుజీ ఇలా అంటున్నారండి అన్నారు. అవునా, సరే అయితే మాటల మధ్య నేను అడిగాను, మాతాజీ మీరు నిర్జలు చేశారా అని అడిగి. సో మాతాజీ నిర్జలు చేశాను అన్నారు. సో తర్వాత మాతాజీ ఒకటి రివీల్ చేశారు, ఆ నిర్జల ఏకాదశి రోజున మార్నింగ్ మంగళహారతికి వచ్చారంట మాతాజీ, మళ్ళీ తెల్లారుజామున 3 వరకు టెంపుల్లోనే ఉన్నారు. మాతాజీ నేను 108 మాలలు చేశాను నిర్జల ఏకాదశి రోజున, ఆ రోజు నేను గార్లెండ్ సేవ చేశాను, ఇక్కడ డిటి కిచెన్ సేవ చేశాను, ఇక్కడ టెంపుల్లో మిగతా సేవలు చేశాను, సో ఎప్పుడైతే టైం దొరికిందో ఆ విధంగా 108 మాలలు చేశాను అని చెప్పాను. సో అప్పుడు నాకు షాక్. సో ఏదో నిర్జల ఏకాదశి చేసి తర్వాత 2 రోజులు సేవకి వెళ్తేనే చాలా గొప్పగా అలిసిపోయాం కంప్లైంట్ చేయడానికి ఒక రీజన్, అయ్యో ఆల్రెడీ వాళ్ళు లేట్ అయిపోతుంది ఇంత సేవ. సో మాతాజీ ఎప్పుడైతే చెప్పారు తర్వాత ఫోన్ చేసినప్పుడు మా ప్రభుజీకి చెప్పాను, ప్రభుజీ అసలు నాకేం ఆకలి వేయట్లేదు, నాకు మనసట్లేదు, నీకు తర్వాతే వస్తాను సేవ ఇంత. సో ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం మనం బాగా చేసేస్తున్నాం ఎంతో అని, కానీ మనకంటే ముందు ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇంకా మనం ఎంత ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎంత ఎక్స్టెండ్. ఎప్పుడైతే మాతాజీ 108 మాలల్లో ఎంటైర్ డే నిర్జల ఏకాదశి, ఆ రోజు సేవలు చేశారు. సో నెక్స్ట్ డే మళ్ళీ షీఈ్ ఆన్ డ్యూటీ, మళ్ళీ సేవలు చేస్తున్నారు ఆవిడ. మళ్ళీ సండే వెంటనే షీఈ్ ఆన్ డ్యూటీ, సాటర్డే డ్యూటీ చేశారు. సో నేను ఆశ్చర్యపోయాను, ఇంట్లో అంతా చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ సేవ చేసి. సో దేర్ ఇస్ నో లిమిట్ కదండి. సో మనం కంప్లైంట్ చేసుకోవటం ఆపేస్తే చేయాల్సిన సేవలు ఎన్ని ఉన్నాయో కనిపిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం మనకంటే బాగా సేవ చేసే వాళ్ళు మనకు దొరకనంతసేపు, వాళ్ళ గురించి మనకు తెలియనంతసేపు మనం అనుకుంటూ ఉంటాం అది చాలా గొప్పగా ఎంత ఎక్కువ చేసేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు, తన్నేవాడు అంటే తలని తన్నేవాడు వేరొకడు ఉంటాడని. సో అలాగా మనం ఎప్పుడు కూడా మనకంటే ముందు ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళలాగా పరిగెత్తలేకపోయినా ఎంతో కొంత ముందుకెళ్తాం, వెనక్కైతే వెళ్ళాం కదండి. సో అందుకని భక్తి జీవితంలో సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకంటే ఉన్నతమైన చైతన్యం ఉన్న వాళ్ళతో సాంగత్యం లభిస్తే ఏమవుతుంది, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి చాలా బాగా అవుతుంది. అలా కాకుండా లేకపోతే మనకంటే ఇంకా జిడ్డుగా ఉన్నారు, అయ్యో అసలు అప్పుడే అనవసరంగా దిష్టి తీసుకున్నాం, చాలా కష్టపడుతున్నా, అటువంటి వాళ్ళతో మనం సాంగత్యం చేసాం అనుకోండి, లైక్ అంతే, మన భక్తి జీవితం కూడా ఎక్కడో కూడా ముసిగేస్తూనే కోరుకుంటాం కదండి. సో మనకంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందు ఉన్న వాళ్ళ యొక్క సాంగత్యం లభించడం అదృష్టం. వాళ్ళ యొక్క సాంగత్యం మనం తీసుకుంటూ ఉండాలి, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని ఎన్వి చేయకూడదు, వాళ్ళ పట్ల అసూయ పడకూడదు. చాలా మంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకంటే ముందున్న వాళ్ళ సాంగత్యం తీసుకుంటారు కానీ వాళ్ళ పట్ల అసూయ పడతారు. అది అసూయ పడకూడదు, వాళ్ళ పట్ల ఇన్స్పిరేషన్ తీసుకుని కదండి వాళ్ళలాగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి, మనం అవుట్ ఆఫ్ ద బాక్స్, ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చి భక్తి చేసుకునే స్థితి మనం కల్పించుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేసేది చాలా చాలా
అత్యల్పం. లేకపోతే ఏమనిపిస్తుంది, నేను చేసినంత ఎవరు భక్తి చేయట్లేదబ్బా అని అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం భక్తుల సాంగత్యం, అది కూడా ఉన్నతమైన భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శాశ్వతమైన ఫలితములు ఇస్తుంది. ఇందులో ఎటువంటి వ్యక్తిత్వం కోల్పోవటం అనేది ఉండనే ఉండదు. సో ఇంకా భగవంతుడు రకరకముల వాళ్ళు ఇంకా ఏ విధంగా స్వామికి ఆ యజ్ఞాగ్నిలో వేరే వేరేవి ఏదైతే భక్తి చేయలేకపోతున్నారో ఏమేమి సమర్పిస్తారో అవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈరోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ, చాలా చాలా విషయాలు చెప్పారు మాతాజీ. జ్ఞాన యోగికి భక్తి యోగికి ఎంత డిఫరెన్స్ ఉంటుందనేది, భక్తి ఎలా చేయాలో అద్భుతంగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ కృపకి జై. హరే కృష్ణ మాతాజీ. ఇందాక రెండు హా? ఒక ఆప్షన్ ఏమిటి, భగవంతుడి పట్ల ఆసక్తి భగవంతుడి పట్ల ఆసక్తి డెవలప్ చేసుకోవాలి, అప్పుడే భగవద్ధామం వైకుంఠధామం డోర్స్ ఓపెన్ అవుతాయి. లేదు నేను భగవంతుడి పట్ల ఆసక్తి పెట్టుకోను, కేవలం భౌతిక విషయాల పట్ల వైరాగ్యం అంతవరకు అంటే ఇంకా వాడికి ఉన్న ఆప్షన్ ఏంటి, ఆ యొక్క బయట వరండా డోర్ తీసుకుని బయటకు వచ్చేయడానికి మళ్ళీ భౌతిక ప్రకృతిలో మళ్ళీ పట్టం తప్ప వాడికి ఆప్షన్ లేనండి. భక్తిలో మాతాజీ మీరు చెప్పినట్టుగా శుద్ధ భక్తి, మనకంటే భక్తి బాగా చేసే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకుంటే మనం కూడా ఇంకా ఎదుగుతాం అనేది బాగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. మాతాజీ గురు మహారాజ్ గారి కోసం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. సో గురు మహారాజ్ కోసం మనం చక్కగా చేద్దాము. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత की जय, శ్రీల ప్రభుపాద్ की जय, గురు మహారాజ్ की जय, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరే హరే దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు.